ఒకప్పుడు రాజుల పాలనలో ప్రజలకు రాజు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. రాజు ఆగ్రహిస్తే కొరడా దెబ్బలు, కరుణిస్తే వజ్ర వైఢూర్యాల హారాలే. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు. ఆ తరహా పాలనని ప్రజలు కూడా ఎక్కడ అనుమతించడం లేదు. కానీ కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం తమ నియోజకవర్గాన్నే తమ రాజ్యంగా భావించి ప్రజలను ముప్పతిప్పలు పెట్టారు. అయితే రాజుల కాలంలో రాజుపై తిరగబడటానికి ఆయుధాలు ఉన్నట్టే ఇప్పుడు ప్రజలకు ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కుతోనే గత 5 ఏళ్లు ఆ నియోజకవర్గంలో మహారాణిలా పెత్తనం చేసిన ఆ ప్రజాప్రతినిధి ఇప్పుడు కనీసం ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి తీసుకువచ్చారు. ఆమె ఎవరు? ఆ నియోజకవర్గం ఏంటి? తమ సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఎంతో ఆశతో నేతలను తమ ప్రజా ప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకుంటారు. అయితే అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోయి నియోజకవర్గాన్నే తమ రాజ్యంలా భావించి ఇష్టానుసారంగా పెత్తనం సాగించి పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు చేసిన పాపానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల నుంచి బిజినెస్లను కొనసాగించే వరకు కూడా అన్నింటా ముడుపులు చెల్లించకపోతే వారిని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు గత వైసీపీ ప్రభుత్వంలోని పలువురు ప్రజాప్రతినిధులు. ఇక కూటమి ప్రపంచనానికి ఫ్యాన్ కుప్పకూలి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేట నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ 5 ఏళ్లు మంత్రిగా కొనసాగి సీనియర్లకు కూడా షాక్ ఇచ్చారు విడుదల రజని. అధికారం అండతో మాజీ మంత్రి నియోజకవర్గంలో ప్రజలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారోనని ఒక్కో ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ప్రజా ప్రతినిధిననే విషయం మర్చిపోయి తన అనుచరులు, తన కుటుంబీకులతో రాచరికపు పరిపాలన సాగించిందని స్వయంగా నియోజకవర్గ ప్రజలే చెప్పటం ఇప్పుడు అందరినీ నోటిన వేలు వేసుకునేలా చేస్తోంది. రజనీతో పాటు ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ ఆగడాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా రజనీపై పసుమర్రు రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగనన్న కాలనీ భూముల్లో ఆమె భారీ స్కామ్ కు పాల్పడినట్లు వారు తెలిపారు. జగనన్న కాలనీ పేరుతో రైతుల నుంచి 200 ఎకరాల భూ సేకరణ చేశారని ఆరోపించారు. భూ సేకరణలో తమ వద్ద కొన్న ప్రతి ఎకరానికి 2.5 లక్షల చొప్పున విడుదల రజనీ టీం లంచం తీసుకున్నారని ఆరోపించారు. రజనీ కాజేసిన డబ్బులను రికవరీ చేయాలని వారు కంప్లైంట్ లో కోరారు. అలానే బాధితులంతా కలిసి చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావును కలిసి రజనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం కూడా అందజేశారు. ఊహించని రీతిలో రైతులు ఒక్కసారిగా ఎదురు తిరగడంతో తమ తప్పులు సరిదిద్దుకున్నారు రజనీ. పసుమరు రైతుల నుంచి తీసుకున్న భూములకు మొత్తం 32 మంది రైతులకు 1,16,00,000 రూపాయలను మధ్యవర్తుల ద్వారా విడుదల రజనీ ఫ్యామిలీ చెల్లించినట్లు తెలుస్తోంది. కేసులకే భయపడే విడుదల రజనీ డబ్బులు ఇచ్చేశారని బాధిత రైతులు అంటున్నారు. అయితే తిరిగి ఇచ్చిన డబ్బులో కూడా కొందరు చేతివాటం చూపారని, మిగతా డబ్బును కూడా ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. పసుమరు రైతులను ఆదర్శంగా తీసుకున్న గుదేవారిపాలెం రైతులు సైతం ప్రస్తుతం రజనీ పైన ఫిర్యాదుకు సిద్దమయ్యారు. జగనన్న కాలనీ కోసం తీసుకున్న తమ భూములకు పరిహారంగా ఇచ్చే డబ్బుల్లో కూడా కమిషన్ రూపంలో 4 లక్షలు వసూలు చేశారంటూ గోడు వెళ్లబోసుకున్నారు. అందుకుగాను రజనీ పిఏ రామకృష్ణకు మధ్యవర్తిగా శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వ్యవహరించినట్లు బాధితులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వద్దకు రజనీ బాధితులు క్యూ కడుతున్నారు. చిలకలూరుపేట టౌన్ లో స్థలాన్ని ఆక్రమించారంటూ మరో బాధితుడు కూడా ఎంపీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలానే పట్టణ పరిధిలో పెట్రోల్ బంక్ ఉన్న స్థలాన్ని ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతున్నారని విడుదల గోపీనాథ్ పై ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది. పోలీసు వ్యవస్థల్ని సైతం చిన్నాభిన్నం చేయడమే కాకుండా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వారిని తమకు రక్షకులుగా మార్చుకొని పరిపాలన సాగించారని ప్రజలు వాపోతున్నారు. నియోజకవర్గంలో బిజినెస్ చేయాలంటే ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ కాకుండా విడుదల రజనీ కుటుంబానికి సంబంధించి గాని, విడుదల రజనీ చుట్టూ ఉండే అంగరక్షకులకైనా ముడుపులు చెల్లించాలని అంటున్నారు. ఇందుకు ఎడ్లపాడులోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. 2010 నుంచి లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ నడుస్తుండగా వ్యాపారాన్ని నడిపించుకోవడానికి డబ్బులు వసూలు చేశారంటూ నరసరావుపేట డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. స్టోన్ క్రషర్ కొనసాగాలంటే 5 కోట్లు ఇవ్వాల్సిందేనని రజనీ పిఏ రామకృష్ణ హెచ్చరించగా, అంత ఇవ్వలేమంటూ చెప్పగా డబ్బులు ఇవ్వకపోతే అంతు చూస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా స్టోన్ క్రషర్ ను పరిశీలించడానికి వచ్చిన అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా అవకతవకలు జరిగాయని 50 కోట్లు కట్టాలంటూ బెదిరించారని అంటున్నారు. ఇక విడుదల రజనీ పిఏను కలిసి సెటిల్మెంట్ చేయమని కోరగా 5 కోట్లు ఇస్తేనే కేసు మాఫీ చేస్తామని చెప్పారని బాధితులు వాపోయారు.
అయితే తమకు డబ్బులే కావాలంటూ రామకృష్ణ పట్టుబట్టడంతో కొంత టైం కావాలంటూ వచ్చేశామని తెలిపారు. ఆ తర్వాత విడుదల రజనీ మరిది విడుదల గోపిని ఆశ్రయిస్తే రజనీకి 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, తనకు 10 లక్షలు ఇచ్చేలా డీల్ సెట్ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఏప్రిల్ 4, 2021న గోపికి డబ్బులు అందించామంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. ఎమ్మెల్యేగా తనకున్నటువంటి పవర్స్ ని నియోజకవర్గ అభివృద్ధికి కాకుండా తాను రాజకీయంగా ఎదగడానికి మాత్రమే రజనీ ఉపయోగించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తనకు తానే తన చుట్టూ ఒక కంచెని ఏర్పాటు చేసుకుని సామాన్యులకు ఆ కంచె దాటి వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని, అదే కాకుండా నియోజకవర్గంలో ప్రతి పనిలోనూ రజనీ కుటుంబ సభ్యులు వేలు పెట్టడం, పరోక్షంగా తామే ఎమ్మెల్యేలుగా భావించి అధికారాన్ని వినియోగించడం ఆమె ఓటమికి కారణమయ్యాయని అంటున్నారు. నియంతగా మారిన రాజుల్ని ప్రజలు ఎలా తరిమికొట్టారో అదేవిధంగా ప్రస్తుతం చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు సైతం రజనీ పేరు చెప్తే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి బరిలోకి దిగిన రజనీ 2024 ఎన్నికల్లో మాత్రం గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ కార్యకర్తలు సైతం ఆమెను కలవాలంటే 3 అంచెల కంచెను దాటాల్సిన పరిస్థితులు ఉండేవని అంటున్నారు. ఆమె గెలుపు కోసం పనిచేసిన సొంత పార్టీ నేతలే రజనీ చేసిన అరాచకాల గురించి వాపోతుండడం మరింత చర్చనీయాంశమవుతోంది. సామాన్య ప్రజలు కానీ, మీడియా కానీ మాజీ మంత్రిని సంప్రదించాలన్నా ముందుగా తన చుట్టూ ఉండే కోటరీలోని పిఏలను సంతృప్తి చేస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేదని పార్టీ వర్గాల్లో ఓపెన్ సీక్రెట్ గా నడిచింది. రజనీకి గుంటూరు వెస్ట్ లో మొదటిలో మంచి పేరు వచ్చినప్పటికీ తన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన వల్ల ప్రజల్లోకి పూర్తి స్థాయిలో నెగటివ్ ఇమేజ్ తీసుకెళ్లాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే చిలకలూరుపేట ప్రజల్లాగా మోసపోతామేమోనని గుంటూరు వెస్ట్ లో ఓటమి కట్టబెట్టారని టాక్ ఉంది. మొత్తానికి ఈ వరుస వివాదాలతో ప్రజల ముందుకు కూడా విడుదల రజనీ వెళ్లలేని పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోతే చివరకు ఈ పరిస్థితే ఎదురవుతుందనే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితి ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి.